రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామం నాంపల్లి 6వ వార్డులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీలం శేఖర్ మంగళవారం తన ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. వార్డులోని యువకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గత 2 పర్యాయాలుగా వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ఈసారి కూడా ప్రజల మద్దతు తనకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని, భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా నీలం శేఖర్ పేర్కొన్నారు. వార్డు ప్రజలు మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. శేఖరన్న నాయకత్వం, శేఖరన్న నాయకత్వం, శేఖరన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ చేతులు ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరో వార్డులో నీలం శేఖర్ మాకు మంచి పనులు చేసిండు. కొత్తగా ఇండ్లు కట్టుకున్న పర్మిషన్ దేనికి దానికి దీనికని ఏమి ఇబ్బందులు పెట్టలేదు. మాకు మంచి పనులు చేసిండు కనుక మళ్ళీ మేము గెలిపించుకుంటాం. మా పార్టీని, మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నామని మాట్లాడుతున్నాను. ఇంతకన్నా జై తెలంగాణ. ప్రచారంలో భాగంగా నేను 6వ వార్డు అభ్యర్థి అధ్యక్షుని గత 5 ఏళ్ళ అధ్యక్షునిగా పనిచేస్తూ ప్రతిసారి ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఇదే రకంగా 6వ వార్డు ప్రతిసారి పోయినసారి గెలిపించుకున్నట్టు భారీ మెజార్టీతో శేఖరాన్ని గెలిపించుకుంటామని వార్డు అభ్యర్థులందరినీ సహకరిస్తున్నాం. ఈరోజు మరి 6వ వార్డు అభ్యర్థి నీలం శేఖర్ గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది. భారీ మెజార్టీతో గెలిపించాలనేటువంటి ఆలోచన అందరికి వచ్చింది. తప్పకుండా గెలిపించి చెలిమెడ గారికి ఒక గిఫ్ట్గా తీసుకుపోవాలనే ఆలోచన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, చెలిమెడ గారికి వారి నాయకత్వంలో మేము పనిచేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా గెలిపించి తీసుకుపోతామని కోరుకుంటున్నాం. ఈరోజు 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నీలం శేఖర్ అని నేను మీ అందరికీ సుపరిచితమే. మొన్న నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ ప్రచారంలో భాగంగా వడ్డర్ కాలనీలో ప్రచారం చేసుకుంటూ ఇంటింటికో తిరగడం జరుగుతుంది. మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ, నేను గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి పదవి కాలంలో ఉన్నా. మీకు అందరికీ తెలుసు, 6వ వార్డు ప్రజలందరికీ తెలుసు, మంచైనా చెడైనా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ విధమైన ఆపదలు వచ్చినా, ఇంకే రకమైన సమస్యలున్నా, సొంత సమస్యలు కానీ బయట సమస్యలు కానీ ఏదున్నా మీకు నేనున్నానంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా. 5 ఏళ్ళు ఎట్లయితే ఉన్నానో ఇప్పుడు కూడా మీకు 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి, మీలో ఒక్కన్నై, మీ కుటుంబంలో ఒక్కన్నై, మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను ప్రతి సమస్యను మీతో పంచుకుంటానికి ఎప్పుడు ముందుంటానని తెలుపుకుంటూ, ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అందరు వస్తారు పోతారు, 15 రోజుల మందం వస్తారు పోతారు. నేను 5 ఏళ్ళ నుంచి ఎట్లున్నాను, నేను మీకు అట్లనే ఉంటా, అందుబాటులో ఉంటా, ఏ రాత్రి అయినా మీకు అందుబాటులో ఉంటా అని తెలియజేసుకుంటూ, మీ అందరూ ఆశీర్వదించి నాకు కారు గుర్తుపై ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు, మహిళలకు కావచ్చు, అన్నదమ్ముల పురుషులకు కావచ్చు, అందరికీ నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.